నమస్కారం. ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన ఉత్పత్తి గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దాని పేరు న్యూట్రా ఔషధి సూపర్బెర్రీ. అసలేంటిది? దీని వెనుకున్న కథేంటి? చూద్దాం రండి. ఓకే, ముందుగా ఒక్క నంబర్తో మొదలు పెడదాం. 27. ఏంటి 27? అదే అసలు విషయం. ఈ ఒక ప్రోడక్ట్లో, అవును, ఒక ప్రోడక్ట్లో 27 రకాల సహజ పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా? సరే, ఇంతకీ ఏంటి ఈ న్యూట్రా ఔషధి సూపర్బెర్రీ? మూల సమాచారం చూస్తే ఇదేదో మామూలు మిశ్రమం కాదట. మన సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా వాడుతున్న ఎన్నో ప్రకృతి సిద్ధమైన పదార్థాల్ని కలిపి తయారుచేసిన ఒక శక్తివంతమైన కాన్సంట్రేట్ అని తెలుస్తోంది. మరి అంత శక్తివంతమైన మిశ్రమం అంటున్నారు కదా, అసలు అందులో ఏమేమున్నాయో తెలుసుకోవాలనిపిస్తోంది కదూ. సరే, ఆ 27 పదార్థాల లిస్టుని కాస్త సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని గ్రూపులుగా విడదీసి చూద్దాం. మొట్టమొదటగా బెర్రీ పవర్. పేర్లోనే సూపర్ బెర్రీ ఉంది కదా. చూడండి, ఇక్కడ బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ లాంటి మనకు తెలిసినవే కాదు, సీ బక్థాన్, వైల్డ్ హిమాలయన్ చెర్రీ లాంటి అరుదైనవి కూడా ఉన్నాయి. అంటే దాదాపు ఒక బెర్రీల సైన్యంలా ఉందిక్కడ. ప్రతిదానికి దాని సొంత ప్రత్యేకత ఉంటుంది. బెర్రీల్లో పాటు ఈ ఫార్ములాకి ఆధారం ఆయుర్వేదం అని చెప్పచ్చు. అశ్వగంధ, తులసి, ఉసిరి, త్రిఫల ఇవన్నీ మనకు కొత్త కాదు కదా. శతాబ్దాలుగా మన ఇళ్లల్లో, వైద్యంలో భాగమైపోయిన శక్తివంతమైన మూలికలివి. ఇక ఈ లిస్ట్ను పూర్తి చేసేవి మరికొన్ని మనకు బాగా తెలిసినవే: గ్రీన్ టీ, దానిమ్మ, అల్లం, నిమ్మ ఇలాంటివన్నమాట. సో ఇవన్నీ కలిపి ఒక పవర్ఫుల్, కాంప్లెక్స్ ఫార్ములాగా దీన్ని తయారు చేశారన్నమాట. సరే, ఇన్ని రకాల పదార్థాలు కలిపారు, బానే ఉంది. మరి దీనివల్ల ప్రయోజనాలేంటి? మూల సమాచారం ఏం చెబుతోందంటే, మన శరీరంలోని ఒక్కో వ్యవస్థకు ఇది ఎలా సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మొదటగా జీర్ణ వ్యవస్థ విషయానికొద్దాం. మనలో చాలామందికి ఎదురయ్యే అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలకు ఇది సహాయపడుతుందట. అంతేకాదు, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తోందని ఈ సమాచారం చెబుతోంది. ఆ తర్వాత ఇమ్యూనిటీ, అంటే మన రోగ నిరోధక శక్తి. దీన్ని బలంగా చేయడంలోనూ, ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి కూడా ఇది సపోర్ట్గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ లిస్ట్ ఇంకా ఉంది. జుట్టు రాలటం తగ్గించటం, సరైన బరువుని మెయింటైన్ చేయటం, మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించటం, జ్ఞాపక శక్తిని పెంచటం, ఇలా ఒక సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన చాలా విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. ఇప్పటి వరకు మనం చూసినవి సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు. కాని ఇప్పుడు మనం చూడబోయేది చాలా ఆసక్తికరమైన అంశం. కొన్ని దీర్ఘకాలిక, అంటే క్రానిక్ సమస్యల విషయంలో కూడా ఇది ఉపయోగపడుతుందని మూల సమాచారం చెబుతోంది. ఉదాహరణకు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఆ తర్వాత డయాబెటిస్ అంటే మధుమేహం, కిడ్నీలో రాళ్ళు, ఇంకా గుండె జబ్బులు. చూస్తుంటే దీని ప్రభావం చాలా పెద్ద పరిధిలో ఉంటుందని ఈ లిస్టు చూపిస్తోంది. ఇక ఇప్పుడొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. బ్లడ్ ప్రెషర్, అంటే రక్తపోటు. సాధారణంగా హై బీపీకి, లో బీపీకి వేర్వేరు మందులు ఉంటాయి. కాని ఈ ఒక్క ఉత్పత్తి హై బీపీ, లో బీపీ రెండింటినీ మేనేజ్ చేయడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా అసాధారణమైన క్లెయిమ్. అంతేకాదు, ఇక్కడి క్లెయిమ్స్ ఇంకా సీరియస్ అవుతున్నాయి. పక్షవాతం, క్యాన్సర్, చివరికి HIV/AIDS లాంటి అత్యంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఇది సపోర్టివ్ కేర్గా, అంటే ఒక సహాయక సంరక్షణగా పనిచేస్తుందని కూడా ఈ సమాచారంలో ఉంది. ఇది చాలా పెద్ద విషయం, చాలా బలమైన వాదన. ఓకే, ఇన్ని పదార్థాలు, ఇన్ని ప్రయోజనాలు అంతా బానే ఉంది. కాని అసలు దీన్ని ఎలా వాడాలి? దానికి సంబంధించిన సరైన విధానమేంటో కూడా మూల సమాచారంలో ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. విధానం చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది. పొద్దునే భోజనానికి గంట ముందు ఒక 20 ml, అలాగే సాయంత్రం కూడా భోజనానికి గంట ముందు ఇంకో 20 ml, అంతే. అందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే, కోట్ చేస్తున్నాను, రోజుకు 2 సార్లు 20 మిల్లీలీటర్లు తీసుకోండి. భోజనానికి ఒక గంట ముందు, ఉదయం మరియు సాయంత్రం. చాలా స్పష్టంగా ఉంది కదా. సో ఇదంతా చూసిన తర్వాత మనందరి మదిలో ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. కేవలం 27 సహజ పదార్థాలతో తయారైన ఒక్క ఉత్పత్తి జుట్టు రాలడం లాంటి సాధారణ సమస్యల దగ్గర్నుంచి క్యాన్సర్ లాంటి తీవ్రమైన అనారోగ్యాల్లో సపోర్టివ్ కేర్ వరకు
ఇన్ని రకాల ప్రయోజనాల్ని ఎలా అందించగలదు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.